ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. చాలా కాలం తర్వాత మరలా మిమ్మల్ని చూడడానికి దేవుడిచ్చిన సదావకాశాన్ని బట్టి దేవుడికి ఎంతో కృతజ్ఞురాలనై ఉన్నాను. అనేకమైన అనుకూల పరిస్థితులలో కాదు కానీ ప్రతికూలమైన పరిస్థితులలో దేవుడు మనల్ని బ్రతికించి మరలా మనం ఒకరినొకరిని కలుసుకోవడానికి దేవుడిచ్చిన సదావకాశాన్ని బట్టి దేవునికి మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. ఇటు దైవ ధ్యానం నిమిత్తం మనం ఎస్తేరు యొక్క 2వ అధ్యాయం 17వ వచనంని చూసుకున్నట్లయితే, స్త్రీలందరికంటే రాజు వలన ఎస్తేరు దయా దాక్షిణ్యంలో పొందెను అని మనం చూస్తూ ఉంటాం. ఎస్తేరు యొక్క గుణలక్షణాలని చూసుకున్నట్లయితే, ఎస్తేరు తను చూపిన విధేయతను బట్టి రాజు దృష్టిలో కూడా, అక్కడ ఉన్నవారి దృష్టిలో కూడా దయా దాక్షిణ్యంలో పొందెను అని మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో చూసుకున్నట్లయితే, ఏలియా అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ ఏలియా కేవలం సారేపతిలో ఉన్న ఆ విధవరాల దగ్గరికే వెళ్ళెను అని మనం చూస్తూ ఉంటాం. అనేకమైన కుష్ఠవ్యాధులు కలిగిన వారు ఉన్నప్పటికీ ఎలీషా నయమాన్నే స్వస్థపరిచెను అని మనం చూస్తూ ఉంటాం. దేవుడు వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకంటే వారిలో ఉన్న ఇన్బిల్ట్ క్యారెక్టర్ ఏంటంటే ఒబీడియన్స్, వారు చూపిన విధేయత. అటు విధేయత ఈనాడు మన ప్రభు, నా ప్రభు కూడా కోరుకుంటున్నాడు మనలో ఆ విధేయత ఉండాలని. చెప్పింది చెప్పినట్లుగానే చేసినట్లయితే దేవుడు మనల్ని బహుగా దీవించేవాడుగా ఉన్నాడు. ఈనాడు ఎస్తేరు ఎక్కడో సామాన్యమైన స్త్రీగా ఉండవలసింది కన్యకలందరికంటే, స్త్రీలందరికంటే ఆ రాజు వలన దయాదాక్షిణ్యంలో పొందెను అని మనం చూస్తున్నాం. అట్టి దయాదాక్షిణ్యములు దేవుడు నీకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాడు. గనుక ఈరోజు మనం కూడా ప్రభువును వేడుకుందాం. ప్రభా, నువ్వు చెప్పింది చెప్పినట్లు ఆ విధేయత చూపడం నాకు నేర్పించండి అంటే దేవుడు తప్పక మనకు నేర్పించేవాడుగా ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో ఎస్తేరు జీవితంలో చూపించిన విధేయతను బట్టి తనను మీరు ఏ విధంగా అయితే ఆశీర్వదించారో నా జీవితంలో, మా జీవితంలో కూడా తండ్రి అటు విధేయత మేము మీకు చూపినట్లుగా మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.